థ్యాంక్ యూ సో మచ్. నిన్న ఒక పర్సన్ సబ్స్క్రైబ్ చేశాడు. 1300 వ్యూస్ అనేది చూసాను. వండర్లా దగ్గరకు వచ్చాను. బట్టలు అమ్ముతున్నారు చూడండి. అదర్ స్టేట్ వాళ్ళు కూడా వచ్చారు, అమెరికన్స్ అనుకుంటా లేదా నేపాలీస్. ఓవరాల్గా వండర్లా దగ్గరకు వచ్చాను. జూమ్ చేస్తాను. చాయ్ తాగి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకేనా, టైం అయితే 2:29 అవుతుంది. కొంచెం చాయ్ తాగి వెళ్దాం. చాయ్ అయితే తాగేశాను. 25 రూపీస్ ఇరానీ చాయ్. అయితే వీళ్ళకి అడిగాను పోయిన వాళ్ళు ఎప్పుడు వస్తారని. ఈవినింగ్ 7 or 6 అని అంటుంది ఆంటీ. సో ఈ టైం కన్నా మనం ఇంటికి వెళ్ళిపోవడం, ఇంటికంటే వేరే ప్లేస్కి వెళ్ళిపోవడమే బెస్ట్ అనిపించింది. సో మనం రిటర్న్ తీసుకుంటున్నాం కార్. వండర్ విల్లాకి బాగా చెప్తున్నాం. ఓకేనా, ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా అది మళ్ళీ ఒకసారి యాప్లో చూసి డిసైడ్ చేశాను. ఇక్కడ ఒకసారి ఆపి చూసుకుంటాను ఎటు వెళ్ళాలన్నది. ఓకేనా గైస్, మనం రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం. నాకు ఎలాంటి అప్డేట్ లేదు. ఫ్లైఓవర్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతే ఏమొస్తుంది, అదే లెఫ్ట్కి వెళ్ళినా రైట్కి వెళ్ళినా బాగుంటుంది. సో చాయ్ అయితే తాగిన, ఇరానీ చాయ్ 25 రూపీస్. వాటర్ బాటిల్ అడిగితే ఫుల్ చిల్డ్గా ఉన్నాయి. ఆ చిల్డ్ వాటర్ బాటిల్ నాకు కుదర బాబు అని పెట్టేసి వచ్చేసాను. ఈవినింగ్ 7 అయితే ఎవరు అవుతారు? పొద్దున్న నుంచి ఈ టైం 2:53 అవుతుంది. ఓన్లీ 1183 రూపీస్ మాత్రమే చేశాను గైస్. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవడమే రైట్ అనిపించింది. సో మనం ముంగట ఎట్ సైడ్ వెళ్తున్నాం అనేది నాకు ఐడియా లేదు, కానీ మనం సిటీ సైడ్కి వెళ్తున్నాం. ఇది ఒక్కటి ఐడియా ఉంది, ఎందుకంటే మనం మ్యాప్ చూసాం కాబట్టి. సో గైస్, ఇది ఏం కట్టిర్రా బాబు ఇల్లు ఆడ. కిడ్స్ అనేది ప్లే చేస్తున్నారు. బాల్ ఆడుతున్నారు. వెళ్ళగరా ఏమంటా అన్న ఇగో పొరడేసిండు అన్న అంటుండ. ఇట్లా చూసినా తీసుకున్నాం. ఒకటి షాప్ దగ్గర అయితే వాటర్ తీసుకుందాం అనుకున్నా, కానీ చెట్టు అనేది రౌండ్ గా బాగానే ఉంది. అయితే ఇక్కడ కిరాణా షాప్ ఉంది, మనం వాటర్ బాటిల్ తీసుకుందాం అనుకున్నాం. చెట్టు అనేది చాలా బాగుంది రౌండ్ గా. ఇది బ్రైట్నెస్ కనిపిస్తలేదే అమ్మ. అప్పుడప్పుడు సర్ప్రైజ్ గైస్, చూడండి బ్రైట్. ఇక్కడ కిరాణా షాప్ ఉంది. 20 రూపీస్ వాటర్ బాటిల్ తీసుకుందాం. దిస్ ఇస్ కిరాణా షాప్. వాటర్ బాటిల్ తీసుకున్నా, తాగినా, మూవ్ ఆన్ అయినా అన్నట్టు. నా ఫోన్ ఊరికే గరం అవుతుంది. వాటర్ వీల్ వరకే వెళ్తున్నా అనుకుంటా వీళ్ళందరూ, షార్ట్ కట్ వీలా. అయితే నేను ఫ్లైఓవర్ తీసుకోక కింది నుంచే వెళ్దామని వచ్చాను అన్నట్టు. గైస్, మినిమం 10 కిలోమీటర్ అయితే వచ్చాను గైస్ ముందుకి. ఇది శంషాబాద్ రోడ్ ట్రాక్ అటు సైడ్ ఉన్నాను. ఓలాలో అయితే చార్మినార్ ఆర్డర్ పడ్డది, నేను తీసుకోలేదు. సారీ, ర్యాపిడోలో. ఓలాలో అయితే వేరేదేదో పేరు చూపించింది, డిఫరెంట్గా ఉండేది, తీసుకోలేదు. ఊబర్ అయితే సౌండ్ లేదు ఇప్పుడు రైట్ నో. ముందుకు వెళ్ళిన తర్వాత ఉంటుంది సౌండ్.
గైస్ ఫస్ట్ టైం 1185 రూపీస్ ఏదో ఆన్ చేసి పొద్దున్న స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చేసి 3:40 ఏదో అవుతుంది. అంటే 4 o'clock వరకు అంతే అమౌంట్ ఉంది కానీ ఏది గ్రో కాలేదు ఇంకా. ఇప్పుడు నేను ఏం డిసైడ్ అయ్యానంటే ఇక్కడ నుంచి లాంగ్ రైడ్ కొట్టాలి, మినిమం 800-900 ఉండాలి, ఇంటికి రీచ్ అయ్యేటట్టు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఒక్క ఆర్డర్ లేదండి, పడితే కూడా అక్కడక్కడ లోకల్ పడుతున్నాయి. కొంచెం టఫ్ ఏరియాస్ అంటారు, ఆ పేర్లు నేను చెప్పను కానీ. సో ఆ టఫ్ ఏరియా ఆర్డర్స్ నేను తీసుకోలేదు, గల్లీలు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి. ఏంటో ఇదేంటి సరూర్ నగర్ అంట ఆర్డరు, ర్యాపిడోవి. ప్లస్ మనం మియాపూర్ దగ్గర ఉన్నాము. ఈరోజైతే 2,300 అనేది అయింది అమౌంట్. ఎందుకంటే 3 రైడ్లు. ఫస్ట్ మార్నింగ్ 9 o'clock ఏదో పిక్ చేశాను, ఇది వండర్లా. అక్కడ నుంచి 5 kilometers ముందెళ్ళి మళ్ళీ మన మాదాపూర్ వచ్చాను. మాదాపూర్ నుంచి కొంచెం ముందు వస్తుంటే యశోద హాస్పిటల్ నుంచి మన మియాపూర్ ట్రాక్ సైడ్ వచ్చాను అన్నట్టు. అక్కడ నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం మనం. గైస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు తెలిసేది చూస్తున్నారా లేదా.